నెల్లూరు నగర అధ్యక్షులు సుజయ్ బాబు గారు ఉన్నారు. దుగ్గిశెట్టి సుజయ్ బాబు గారితో మాట్లాడదాం. సుజయ్ గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి బ్రహ్మనాయుడు గారు. అదేవిధంగా ఈరోజు లైవ్ డిబేట్లో పాల్గొన్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ వైసీపీ నాయకులకు కానీ శుభోదయం. సో ఎన్నికల ముందు సూపర్ 6, మరి ఎన్నికల తర్వాత సూపర్ 6ని ఎప్పుడు అమలు చేస్తారంటూ వైసీపీ ప్రశ్నిస్తూ ఉంది. సో మరి వాటికన్నా ముందు పెన్షన్ల పంపిణీ పెంచడం, అదేవిధంగా ఇప్పుడు మహిళలకి ఉచిత బస్సు, ఆర్టీసీ బస్సు ప్రయాణం, అదేవిధంగా ఇంకొక పథకం అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో ఈ 3 ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయాలని చూస్తున్నారు. ఆల్రెడీ పెన్షన్లు ఇంప్లిమెంట్ చేశారు. సో ఈ 3 ఇంప్లిమెంట్ చేస్తే ప్రజల్లో ఆల్రెడీ ఏదైనా వ్యతిరేకత పెరుగుతున్నది అనుకున్నప్పుడు అది తగ్గుతుందని అనుకోవచ్చా? ఈ సూపర్ 6 లేట్ అవుతుంది కాబట్టి. ఖచ్చితంగా అండి. ఈరోజు మనం అయితే చూసుకున్నట్టే ప్రజాప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో ఏర్పడిన ప్రజాప్రభుత్వం ఏర్పడి కనీసం 2 నెలలు కూడా గడవక ముందరే ఈ వైఎస్ఆర్సీపీ వారు చేస్తున్న ప్రలోభాలు కానీ వీళ్ళు చెప్తున్న మాటలు కానీ ప్రజలు నమ్మే పరిస్థితి కనిపించట్లేదు బ్రహ్మనాయుడు గారు. ఎందుకంటే ఏ విధంగా అయితే చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని జనాల మధ్యలోకి వచ్చారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అనే 6 పథకాలని జనాల్లోకి తీసుకొచ్చిందండి. తీసుకొచ్చిన తర్వాత వాటితో ప్రజలు కూడా వాటిని నమ్మి వారికి ఓట్లేసి ముందర కూర్చోబెట్టిన తర్వాత మనం ఈరోజు చూసుకున్నట్లయితే మనకి లోటు బడ్జెట్లో ఉంది. ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మన రాష్ట్రాన్ని అప్పులమయంగా చేసిపోయారు. ఎందుకంటే ఒక వ్యాపారస్తుడు కానీ ఓ పక్క ఏది చేసే వ్యక్తులైనా కానీ ఈరోజు సంతోషంగా లేరనే ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు ప్రజలు చెప్తున్నారు. దీనికి తార్కాణంగా మన క్రితం గవర్నమెంట్ని చూసుకుంటే ఏదైతే 151 సీట్లు ఇచ్చి 2019లో ప్రజలు ఆశీర్వదించారో, అదేవిధంగా ఈరోజు ఏ విధంగా 11 సీట్లకు వారిని పరిమితం చేశారో ఈరోజు మనం చూస్తున్నాం. అదేవిధంగా ఈ సూపర్ 6లో 3 పథకాలు ఇమీడియట్గా 2 నెలల లోపే ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేయడం, అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు మనం ఇందాక రఫీ గారు చెప్పినట్లు వీరు పింఛన్లు ఇచ్చేదనే కార్యక్రమం కూడా 6 నెలల తర్వాత ఏ రోజైతే మే 31వ తారీఖు అధికారంలోకి వచ్చారో, కానీ వీరు మొదలుపెట్టింది జనవరిలో మొదలుపెట్టారండి. కానీ ఈరోజు 2 నెలలు తిరక్క ముందరే 3 పథకాలని ప్రజల్లోకి అమల్లోకి తీసుకొచ్చేసింది ఈ ప్రజాప్రభుత్వం. ఇంకోటి ఏంటంటే మనం పెన్షన్లదే తీసుకుంటే పోయిన నెల జూలై 1వ తారీఖునే ప్రతి ఒక్క శాసన సభ్యుడు కానీ, అదేవిధంగా మంత్రి కానీ, ముఖ్యమంత్రి కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ ప్రతి ఒక్కరు వారి కాన్స్టిట్యున్సీలో వెళ్ళి వాళ్లే ఈ పథకాన్ని స్టార్ట్ చేయడం. ఒక్క రోజులోనే ఇమీడియట్గా మొత్తం అందరికీ పింఛన్లు 90% ఒక రోజులో ఇచ్చేసి ఇంకా మిగిలిన 10% ఒక రోజు 2వ తారీఖు మధ్యాహ్నం లోపల పింఛన్లందరూ ప్రతి ఒక్కరికి అందేలాగా చర్యలు తీసుకున్న గొప్ప ప్రభుత్వం ఈ జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీల ప్రభుత్వం. అదేవిధంగా రానున్న రోజుల్లో కూడా మనం ఇప్పుడు లోటు బడ్జెట్లో ఉన్నామండి బ్రహ్మనాయుడు గారు. వీటిలన్నిటినీ సమకూర్చుకొని త్వరలో ఖచ్చితంగా ఈ 6 సూపర్ 6ని ఖచ్చితంగా అమలు చేసే దిశగానే ఈరోజు అడుగులైతే పడుతున్నాయి. అదేవిధంగా వారు మీరు ఇందాక అన్నారు ఒక మాట, వాళ్ళ గళాన్ని వినిపించి గందరగోళాలు చేస్తున్నారని. వైఎస్ఆర్సీపీ వాళ్ళ చేసే పని కానీ అదే మొదటి నుంచి, ఎందుకంటే వాళ్ళు ప్రజల్ని గందరగోళాల్లోకి తీసుకెళ్లిపోయి జరుగుతున్న అభివృద్ధి మీద దృష్టి పడనీయకుండా ముందరికి తీసుకెళ్లే నేపథ్యం వాళ్ళకి మొదటి నుంచి ఉందని చెప్పి అనుకుంటున్నానండి. మీకు తెలియదేం కాదు, ఈ రోజు రాష్ట్ర పరిస్థితులు చూసుకున్నా కానీ మనకి అది టెన్షన్గా అర్థమవుతుంది. సుజయ్ గారు, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా రాష్ట్ర లోటు బడ్జెట్ అని, ఈ విషయం ఎన్నికల ముందు తెలియదని వారు అడుగుతా ఉన్నారు. ఖచ్చితంగా అండి. ఈరోజు మనం ప్రభుత్వం ఏర్పరచుకొని 2 నెలలు కూడా కాలేదండి. మనం ఖచ్చితంగా ఏదైతే లోటు బడ్జెట్లో ఉందో ఇప్పటికే 3 పథకాలని జనాల్లోకి అమల్లోకి తీసుకొచ్చేసాం. రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఒక 2-3 నెలల లోపల ఇవన్నీ వస్తాయని చెప్పి కూడా అనుకుంటున్నాం అండి. ఎందుకంటే మనం ఒక ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మన క్రితం 5 సంవత్సరాలు తీసుకుంటే మనం బీహార్ కన్నా చితికిలు పడిపోయాం, ఛత్తీస్గఢ్ కన్నా చితికిలు పడిపోయామండి. అటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు రాష్ట్రం వచ్చింది. ఎందుకంటే ఒకప్పుడు మనం సమైక్య ఆంధ్రగా ఉన్నప్పుడు మనది ఖచ్చితంగా సంపన్న రాష్ట్రాల్లో ఒకటిగా ఉండింది. కానీ ఈ రోజు మనం విడిపోయి మన విపత్కర పరిస్థితుల్లో ఈ రోజు మన రాష్ట్రం మనం డెవలప్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ డెవలప్ చేసుకునే పరిస్థితుల్లో కూడా 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోకి పరిపాలన పెడితే ఆంధ్రప్రదేశ్కి ఒక రాజధాని అనేది లేకుండా చేసిన గొప్ప వ్యక్తి. అదేవిధంగా ఆంధ్ర ప్రజలకి 5 సంవత్సరాలు అందుబాటులో లేకుండా కనీసం ఒక ప్రశ్న కూడా ఎదుర్కోకుండా లోపల గాజు మేడలో గాజు బొమ్మగా ఒక ప్యాలెస్ లో కూర్చొని ఆయన బటన్లు నొక్కిన బటన్ రెడ్డి అండి. ఆయన గురించి విమర్శిస్తూనే ఉన్నారు ప్రజలు. ఇప్పటికే 5 సంవత్సరాల పరిపాలనలో మేము ఎంత భయాందోళనలో ఈరోజు ఈ రాష్ట్రంలో మేము గడిపామన్న రోజుల్లో ఈరోజు ప్రజలు వాపోతున్నారంటే
మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా 2 నెలల తిరక్క ముందర 3 పథకాలు జనాల్లోకి అమలుకి తీసుకొచ్చిన ఈ ప్రజాప్రభుత్వం రానున్న రోజుల్లో ఖచ్చితంగా ఈ సూపర్ 6 లో వాళ్ళు ఏదైతే అమలు చేయాలనే ఉద్దేశంతో ఉన్నారో ఈ 6 పథకాలు అమలు చేసే దిశగానే అడుగులు జరుగుతున్నాయండి. అదేవిధంగా మీకు ఇందాక అన్నట్టు గాజు బొమ్మలో ప్రజలకు అందుబాటులో లేకుండా ఈ ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, కానీ ఈ రోజు మనం పరిస్థితి చూస్తుంటే ఓ పక్క విజయవాడలో మంగళగిరిలో కానీ జనసేన పార్టీ కార్యాలయంలో ఉప ముఖ్యమంత్రి గారే సాక్షాత్ ప్రజల్లోకి వచ్చి ప్రజలు ఏ విధంగా కష్టాలు పాలవుతున్నారో అనేది ప్రతి ఒక్కరు అక్కడికి వస్తున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి చూసుకుంటే కూడా అక్కడ కూడా ప్రతి ఒక్క రోజుకు ఒక మంత్రి అందుబాటులో ఉండడం, అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ నారా లోకేష్ గారు కానీ అక్కడ అనునిత్యం ప్రజల సమస్యలపైన ముందరకెళ్ళి తెలుసుకోవడం, అదే ఓ పక్క జనసేన ఓ పక్క తెలుగుదేశం పార్టీలు ఇద్దరు అర్జీలు స్వీకరించి ఆ పనులను కూడా త్వరగతిన ఇమీడియట్ ఎఫెక్ట్ తో ఆ పనులని పూర్తి చేసే దిశగానే ఈ రోజు గవర్నమెంట్ వస్తుంది. ఇటువంటి సంఘటనల్ని చూసి ఓర్వలేక ప్రభుత్వం మీద ఏదో ఒక జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ప్రజా దర్బార్ నిర్వహించారు కొన్ని సందర్భాల్లో. వాళ్ళు ఒక్క రోజు కూడా నిర్వహించలా. అవునా? ఒక్క రోజు కూడా నిర్వహించలా. అసలుకి ఎప్పుడు నిర్వహించారు అనేది నాకు కూడా తెలియదండి. మీరు చెప్పగా నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయాను. ఎందుకంటే కూల్చి వేతలతోనే మొదలైన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది క్రిత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే. వాళ్ళకి కూల్చివేతలు తప్ప పేర్చివేతలు తెలియదండి. వాళ్ళకి ప్రజల్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టాలి అని గత 5 సంవత్సరాలు చేశారే కానీ ప్రజా దర్బార్ ఏనాడు నిర్వహించిన పాపన క్రిత ప్రభుత్వం పోలేదు. ఈరోజు రానున్న రోజుల్లో చూసుకుంటే ఖచ్చితంగా ప్రజలకి నిత్యం అందుబాటులో ఉండి వాళ్ళు చెప్పిన సూపర్ 6 హామీలే కాకుండా ఇంకా ప్రజలు ఏ విధంగా మన రాష్ట్ర పురోగభివృద్ధి కోసం ముందరికి తీసుకెళ్తారో రానున్న రోజుల్లో ఇంకా జరుగుతున్నాయి. బ్రహ్మనాయుడు గారు ఎన్నెన్నో ఉన్నాయి మనకి రాష్ట్రంలో. ఈ రోజు ఇబ్బందికర పరిస్థితులు అన్ని సెటరేట్ చేసి తీసుకురావాలంటే కొంచెం సమయం, ఒక 6 నెలల సమయం అయినా మనం ఖచ్చితంగా ప్రభుత్వానికి ఇవ్వాలి. మొత్తానికి మీరు కూటమిలో 3 పార్టీలు సమన్వయంతోనే వెళ్తా ఉన్నారు, ఇబ్బందులు లేవు. మళ్ళీ పెన్షన్లు కూడా అందరూ కలిసి ఇస్తున్నట్టున్నారు కదా. ఏంటండి పెన్షన్లు కూడా స్థానికంగా నియోజకవర్గాల్లో జనసేన నాయకులు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు అందరూ కలిసే పెన్షన్దారులు పెన్షన్ పంపిణీ చేస్తున్నారు కదా. మీ మధ్య సమన్వయం కూడా బలంగా ఉన్నట్టుంది. మా మధ్య సమన్వయ లోపం కూడా ఎక్కడా జరగట్లేదండి. ఎందుకంటే దీన్ని చూసే వారు తట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే ప్రజలకి మేము ఖచ్చితంగా మీకు నాకు అన్నట్టు మనం బీహార్ కంటే వెనకబడిపోయాం, ఛత్తీస్గఢ్ కంటే చితికలు పడిపోయామంటే గత 5 సంవత్సరాలతో పోలిస్తే. ఇటువంటి పరిస్థితులన్నింటినీ తీసుకునే రాష్ట్రాన్ని సరిదిద్దే ప్రక్రియలో ఈరోజు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు 3 సమన్వయంతో మంచి సమన్వయంతో ముందరకెళ్తున్నాయి. మీరు రానున్న నేపథ్యంలో చూసుకుంటే మన తీసుకుంటే కూడా మాకు ఆ రోజు నుంచి శాసనసభ్యులు కానీ మా మంత్రులు కానీ ఖచ్చితంగా మంచి సహకారంతో జనసేన, తెలుగుదేశం పార్టీ వాళ్ళని సహకరించి మేమందరం కలిసిగా ముందరకు వెళ్తూ ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఒక దిశగా ప్రణాళికాబద్ధంగా ముందరకు వెళ్తూ ఉన్నామండి. ఇటువంటి చూసి ఓర్వలేకే ఈ వైఎస్ఆర్సీపీ వారు ఈరోజు ఏది పడితే అది నోటికి వచ్చినట్టు మాట్లాడడం, వాళ్ళ కడుపు మంటతో మాట్లాడిన మాటలే తప్ప మరొకటి కాదనిపిస్తుందండి. ఎందుకంటే ఈరోజు ప్రజల్లో మనం చూసుకున్నట్లయితే ప్రజలే ఖచ్చితంగా చెప్తున్నారు. ఓ పక్క పింఛను అందుకున్న ప్రజలు కానీ లేకపోతే ఉచిత బస్సుకి ఈరోజు ఖచ్చితంగా రేపో మాపో ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకి మొదలవుతుంది. అదేవిధంగా అన్నా క్యాంటీన్లు ఈ రోజైతే 5 రూపాయలకి భోజనాలు పెడుతున్నారో, అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం అని చెప్పి అది కూడా గవర్నమెంట్ మార్చి ఈ రోజు ఖచ్చితంగా జనాల్లోకి తీసుకొచ్చే దిశగానే ఈ రోజు అడుగులు పడుతున్నాయండి. బ్రహ్మనాయుడు గారు రైట్. మళ్ళీ వస్తాను సుజయ్ గారు మీ దగ్గరికి. మనతోటి చిన్నప్పటి